శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్. లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్. దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మఖానందాంగనాడింబకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, సర్వశక్తి సమన్వితమై ఇహమందున సమస్త సుఖములు పరంబున కైవల్యమును కలిగించే జగద్గురువైన యోగీశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని దివ్యలీలలు ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు ఇంద్రప్రస్థపురమునందు. శ్రీకృష్ణ భగవానుడు అందరినీ ఆహ్వానించాడు. దుర్యోధనుడు, శిశుపాలుడు అందరూ వచ్చారు. చక్కగా యాగము పూర్తి జరిగింది. అందరినీ సన్మానం చెయ్యాలి అనుకున్నాడు. బంధువులను, ఋత్విజులను, మరి అగ్రతాంబూలం ఎవరికివ్వాలి అని భావన కలిగింది. అగ్రతాంబూలము ఎవరికివ్వాలి అని ఎప్పుడైతే భావన కలిగిందో అందరూ రకరకాలుగా చెబుతూ ఉంటే సహదేవుడు లేచి, సకల యోగీశ్వరుడు మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు కాలము, దేశము, యజ్ఞము, కర్మము, కర్త, భోక్త, ప్రపంచము, దైవము, గురుడు, మంత్రము, అగ్ని, హవ్య ద్రవ్యాలు, సృష్టి స్థితిలయాలు సమస్తము తానై ప్రకాశించేటువంటి ఏకైక దివ్య స్వరూపుడు శ్రీకృష్ణ భగవానుడు. అతడొక్కడే. ఇతడు కళ్ళు మూసుకుంటే ప్రపంచం నశిస్తుంది, కళ్ళు విప్పితే లోకాలన్నీ జన్మిస్తాయి. సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి పరమపురుషుడు, యజ్ఞ ఫలాన్ని ప్రసాదించేటువంటి ప్రభువు ఇతడు. విష్ణు స్వరూపుడు, సర్వసమర్థుడు, అగ్రపూజకు అర్హుడు ఇతడు కాక ఇంకెవరు. ఈ మాట అందరూ ఆనందించారు. ప్రథమ పూజను గైకొనమని ఇక ఆలస్యం లేకుండా శ్రీకృష్ణ భగవానుని తీసుకొని వచ్చి రత్నఖచితమైనటువంటి సింహాసనం మీద ఉంచి మునీశ్వరులు అందరూ స్తుతిస్తూ ఉండగా, చూస్తూ ఉండగా శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య పాదములను చక్కగా భక్తితో కడిగాడు. బంగారపు పళ్ళెంలో పాదములు ఉంచి కుంతి, భీములు, ద్రౌపది అందరూ కూడా పాదములు కడిగారు. శిరస్సుల మీద చల్లుకున్నారు. బంగారు జలతారు వస్త్రాలతో భాను యొక్క కాంతులు వెదజల్లేటువంటి విధంగా రత్నాలు, వైజూర్యాలు ఇచ్చారు. ధర్మరాజు కన్నుల వెంట ఆనంద బాష్పములు రాలుతూ ఉన్నాయి. మహానుభావుణ్ణి స్తుతించారు అనేక రకాలుగా. మునీశ్వరులు కూడా స్తుతించారు. దేవతలు పూలవానలు కురిపించారు. జయ జయ ధ్వానాలు దేవతాగణమంతా చేసి దేవదుందువులు మారుమరోగుతూ ఉండగా ఈ వైభవాన్ని చూడలేకపోయినాడు శిశుపాలుడు. ఓర్వలేకపోయినాడు. అసూయతో ఆసనాన్ని దిగి నిర్భయంగా రెండు చేతులు పైకి ఎత్తి కృష్ణుడు వినపడేటట్లుగా పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. ఏయ్, ఆగండి, ఆగండి! ఈ కాలాన్ని గడపడం చాలా కష్టంగా ఉంది. ఒక పసిబాలుడైనటువంటి సహదేవుని యొక్క మాటలు పట్టి బుద్ధిమంతులైనటువంటి పెద్దలు నీతి మార్గాన్ని తప్పి అయోగ్యుడైనటువంటి కృష్ణుడికిచ్చి ఈ ప్రథమతాంబూలాన్ని ఇచ్చి గౌరవిస్తారా? యోగ్యులెవరో అయోగ్యులెవరో నిర్ణయించగలిగినటువంటి మేధావులున్నారు ఇక్కడ. గొప్ప సత్వ సంపన్నులున్నారు. తపోవంతులు, అధిక తేజస్సు కలిగిన వారున్నారు. గొప్ప ఐశ్వర్యవంతులున్నారే. పరబ్రహ్మ యొక్క జ్ఞానము తెలిసినటువంటి జ్ఞానులున్నారే. సమస్త లోకముల చేత పూజనీయులైనటువంటి మహానుభావులు, పాపరహితులు, యోగీశ్వరులు ఈ సభలో ఉండగా వారందరినీ లక్ష్య పెట్టకుండా బుద్ధిహీనుడైనటువంటి గోపాలుని పూజించడానికి ఎలా సమ్మతిస్తారు? యజ్ఞము కొరకై పురోడాశం నక్కకు ఎలా అర్థమవుతుంది? ఇతడు ఒక గుంటనక్క లాంటి వాడు. ఛే, గురుదేవశూన్యుండు. ఇలా ఇతడు ఎలాంటి వాడు అంటే గురుదేవశూన్యుండు కులగోత్రరహితుండు
తల్లిదండ్రులెవ్వరో తడవగానము అప్పుల బొరలెడు ఆది మధ్యావసానంబు అరయమానంబులేదు. అప్పుల మరరెడు అంటే అప్పంటే నీరు, నీటి మీద శయనిస్తాడితడు. బహురూపియై పెక్కు భంగుల వర్తించు వావి వర్తనములు వరుసలేవు. వావి వర్తనములు వరుసలేవు. పరికింప విగత సంబంధుండు తలపోయమా నిమిత్తంబున మానీసయ్యే. పరగమున్ను యయాతి శాపము చేసి వాసికెక్కెదయీ యాదవ వంశమెల్ల బ్రహ్మతేజంబునెల్ల గోల్పొడిన ఇతడు బ్రహ్మ ఋషి సేవ్యుడగునే. బ్రహ్మ ఋషి సేవ్యుడగునే గోపాలకుండు. గురుదేవులు ఇతడు గురువు దేవుడు లేనివాడు. గురుదేవుడు లేనివాడు ఈయనకి. గురువు లేడు, దేవుడు లేడు, అసలు గురుదేవుడే లేడు. ఈయన గురువెవరు? కులం గోత్రం లేనివాడు, తల్లిదండ్రులెవరో తెలియనివాడు, నీటి మీద సంచరించేవాడు, ఆది మధ్యాములు తెలియనటువంటి వాడు, నటునిలా అనేక రూపముల పెక్కు రీతులతో ప్రవర్తించేవాడు, వావి వరసలు లేనివాడు, సంబంధ బాంధవ్యాలు లేనివాడైనటువంటి ఈ కృష్ణుడు కారణంగా మాననీయుడైనాడు. దీనివలన మాననీయుడైనాడు. ఊరిక కూర్చున్నాడు, ఇతను కూర్చోవడానికి అర్హత లేదు. కానీ రెండు మాటలు అన్నమాట దీనిలో. వేదాంత రహస్యం కూడా ఉంది. గురువు లేడు, ఆయనే గురువు. అంటే ఆయనకి ఏం కులం, తల్లిదండ్రులు ఎవరు? పన్నీ ఏంటంటే పైకి నిందిస్తున్నట్టు ఉంటుంది, లోపల స్థుతి కూడా ఉంటుంది. దీంట్లో జాగ్రత్తగా వినాలి భాగవతం అంటే. బ్రహ్మతేజాన్ని కోల్పోయినటువంటి గోపాలుడు బ్రహ్మర్షుల యొక్క పూజకు ఎలా అర్హుతవుతాడు? జారుడు జారుడు తిడుతున్నాడు, లెక్కేస్తున్నాడు ఆయన. పుట్టుక మొదలు చోరుడు ముప్పోకలాడు, మూడు త్రోవల్లో నడుస్తాడు, అయినా ఈ కృష్ణుడు పూజార్హుడు ఎలా అవుతాడు అంటూ అమంగళకరమైనటువంటి మాటలతో శిశుపాలుడు శ్రీకృష్ణుని పది నిందించడం మొదలుపెట్టాడు. నక్కల కూతలకు లెక్కపెట్టని సింహములా, నక్కల కూతలకు లెక్కపెట్టనటువంటి సింహములా శ్రీకృష్ణుడు శిశుపాలుని యొక్క దుర్భాషలను లెక్కపెట్టలేదు, లక్ష్య చేయలేదు. కానీ సభలో ఉన్నటువంటి ఋషులు, రాజులు మాత్రం శిశుపాలుడు పలికినటువంటి పరుషమైనటువంటి మాటలకు చాలా బాధపడ్డారు. ఇంత ఘోరంగా కృష్ణుని మాట్లాడుతున్నాడు ఈ శిశుపాలుడు, మనం ఏం చేయాలి? వీనులు మూసికొంచుము విన విస్మయమందు ముకుంద మాధవ శ్రీనిధి వీనికే గతి చేర్చెరో. శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందించినటువంటి దుర్భాషలను వినలేక, శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందించినటువంటి దుర్భాషలను వినలేక మునులు, రాజులు చెవులు మూసుకున్నారు. ఓ కృష్ణ, వీణ్ణి ఏ విధంగా కరటి తీరుస్తావు అంటూ శిశుపాలుని నిందిస్తూ సభ నుంచి నిష్క్రమించారు. ఆ మాటలు వినలేక పాండవులకు శిశుపాలుని మీద చాలా కోపం వచ్చింది. తమ ఇంట్లో తమ ఇష్టం, తాను రాజసూయ యాగం చేసింది, తను ఎవడికి వదలుచుకున్నాడో ఆయనకి ఇస్తాడు, తన ఇంట్లో తన ఇష్టం. ఆ సమయంలో కేకయ్య, శృంజయ రాజులు, పాండవులు ఆయుధధారులై శిశుపాలుని అదలించి నిలబడ్డారు. నువ్వు చేసేది తప్పు శిశుపాల, ఆగు. వాడు కూడా పాండవాదులను లక్ష్యపెట్టలేదు. కత్తి పట్టుకొని భుజబల గర్వంతో దురహంకారుడైనటువంటి కృష్ణుణ్ణి, ఆయనను అనుసరించేటువంటి వారిని నిందించాడు. కృష్ణుణ్ణి నిందించాడు, కృష్ణుణ్ణి అనుసరించే వాళ్ళని నిందించాడు. శ్రీకృష్ణుడు ఆగ్రహంతో తన ఎదురుగా నిలబడి దెబ్బలాడటానికి సిద్ధంగా ఉన్న శిశుపాలుణ్ణి తీవ్రంగా చూస్తూ, వాడు వీడని, అత్యద్భుతమైనటువంటి వాడి వీడని
వాడి వీడనే అంటే పదును తేలినటువంటి సుదర్శన చక్రంతో పంపించాడు, అతని శిరస్సును ఖండించాడు. అయిపోయిన 100 తప్పులు. ఇంతసేపు లేదిక. ఆగ్రహంతో ఒక్కసారి ఆ చక్రాన్ని వదిలిపెట్టేటప్పటికీ శిశుపాలుని యొక్క కంఠం దునుమాడింది, 2గా పడిపోయినాడు. భయంకరమైనటువంటి కోలాహలాన్ని ఆలకించి ఆ దృశ్యాన్ని చూచి శిశుపాలుని యొక్క సైన్యం, అతడి పక్షంలో ఉన్న రాజులు తత్తరపాటుతో పారిపోవటం మొదలుపెట్టారు. ఎవరికేం గతి పడుతుందో రండి. ఇందాకటిదాకా భలే బాగుందనుకున్నారు. పరీక్షిన్ మహారాజా వింటున్నావా? సుఖయోగీంద్రుడు పలుకుతున్నాడు. ఆ సమయంలో మునీశ్వరులు, రాజులు చూచి ఆశ్చర్యపడేటువంటి విధంగా అద్భుతం, శిశుపాలుని యొక్క దేహము నుంచి దేదీప్యమానమైనటువంటి తేజస్సు వెలువడి శ్రీకృష్ణుని యొక్క శరీరంలో ప్రవేశించింది. జాయ శ్రీభద్రమారమణ గోవింద హరి. శ్రీకృష్ణ భగవానికి జై. మునీశ్వరులు అందరూ చూస్తూ ఉండగా శిశుపాలుని యొక్క దేహంలో నుంచి ఒక దివ్య తేజస్సు వెలువడి శ్రీకృష్ణుని యొక్క శరీరంలో ప్రవేశించింది. శిశుపాలుడు కూడా మోక్షం ఇచ్చారు. పరమాత్మను చేరడానికి ఎన్ని మార్గాలు తిట్టినా కూడా మోక్షం వస్తుంది. ఇదొక విచిత్రం. చంపడానికి ప్రయత్నించినటువంటి పూతనకు మోక్షం కలిగింది, కంసుడికి మోక్షం కలిగింది ఆయన చేతుల మీదుగా పోవటం. మరణం అనేటువంటిది ఎట్లా ఉన్నా శ్రీకృష్ణుని చేతి మీదుగా పోయినాడుగా. శ్రీకృష్ణుని నిందించినటువంటి శిశుపాలుడు నరకూపంలో పడకుండా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణునిలో ఏ విధంగా ప్రవేశించాడో వివరిస్తున్నాడు మహానుభావుడైనటువంటి సుఖయోగీంద్రుడు. సుఖయోగి రాజయోగితో అంటున్నాడు, మధుసూదనుని మీద మాత్సర్యంతో మదోన్మతుడై 3 జన్మల నుండి ముకుందుని నిందిస్తూ ఎల్లప్పుడూ విష్ణుదేవుని యొక్క రూపగుణాలను ధ్యానిస్తూ ఉండటం వలన శిశుపాలుడు సమస్త పాపముల నుండి విముక్తుడై బ్రహ్మరుద్రాలకు సైతం అందరానటువంటి పదవిని పొందాడు. 3 జన్మలు హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు వీళ్ళే, రావణ కుంభకర్ణులు వీళ్ళే, శిశుపాల దంతభక్తులు వీళ్ళే. కాబట్టి అతన్ని నిందిస్తూ 3 జన్మలు నిందించడమే, అతనితో వైరమే, మరలా నారాయణుడి చేతిలో మరణించడమే. ధర్మరాజు యజ్ఞం చేయించిన ఋత్విజులను, యజ్ఞానికి విచ్చేసినటువంటి సదస్యులను అనేక రకమైనటువంటి దక్షిణతో సంతృప్తిపరిచాడు, అనేక విధములుగా పూజించాడు. యాగాంతంలో చేసేటువంటి అవభృత స్నానానికి బయలుదేరాడు. ఒక నదీ జలాలలో పురోహితులతో మంత్రంతో అవభృత స్నానమని చేయాలి. స్నానములు 3 రకాలు: అభ్యంజన స్నానం, అవభృత స్నానం, ఇలా ఉంటాయి స్నానాలు. అవభృత స్నానము అంటే యజ్ఞయాగాది కర్తువులు చేసిన తర్వాత అది పవిత్రమైనటువంటిది ఆ స్నానం. అభ్యంజన స్నానం, అఘమర్షణ స్నానం, నదీ జలాల్లో మనం చేస్తాం, తలనిండా స్నానం చేస్తాం. ఈ స్నానాల కంటే అవభృత స్నానం గొప్పది. యజ్ఞయాగాది కర్తవులు ముర్రజ మృదంగ గోముఖ శంఖ డిండిమ పణవాది రవములు అంబరము నిండా. ఢండర 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 బయలుదేరుతున్నాడు మహానుభావుడు. రకరకాలైనటువంటి ఆనందంతో సంతోషంతో చక్కగా అవభృత స్నానానికి బయలుదేరాడు. శంఖభేరి మృదంగముల యొక్క లయ విన్యాసాలు మ్రోగుతూ ఉంటే బయలుదేరాడు. బందిమాగతుల యొక్క పొగడ్తలు అతిశయిస్తూ ఉండగా, వీణా వేణువుల యొక్క దివ్యమైనటువంటి నాదాలతో నాట్య కత్తెలు నృత్యం చేస్తూ ఉండగా, ధ్వజకాంతులతో కూడినటువంటి రథాలని, గుర్రాలని, ఏనుగుల్ని అధిరోహించి ధర్మజుని యొక్క కుమారులు, సోదరులు, మిత్రులు, పురోహితులు హారకేయూర కీటీరాది భూషణము చక్కగా అలంకరించుకొని ధర్మరాజును అనుసరించారు అవభృత స్నానానికై. అంతేకాకుండా మనోహరమైనటువంటి యదు, సృంజయ, కాంభోజ, కురు, కేకర, కోసల దేశాల రాజులు రథగజ తురగ పదాతి దళములు వెంట వస్తూ ఉంటే, ఋత్విక్కులు సదస్యులు వేదపారాయణ చేస్తూ ఉంటే, సువర్ణమయమైనటువంటి దివ్య మణిహారాలు దేదీప్యమానంగా కంఠంలో ప్రకాశిస్తూ ఉంటే,
మిక్కిలి వేగం కలిగినటువంటి గుర్రాలను పూల్చినటువంటి పుష్పధరథాన్ని భార్యా సమేతుడుగా అధిరోహించి మహావైభవంతో ధర్మరాజు ప్రయాణాన్ని సాగించాడు. అవభృత స్నానం చెయ్యాలి అమోఘమైనటువంటి విశేషంతో. మేరు పర్వత సానులలో నెమళ్లలాగా జుట్టు ముడులు వీపుల మీద నృత్యం చేస్తూ ఉంటే, చక్కని అంగనలు పాటలు పాడుతున్నారు. ముత్యాల కమ్మని కాంతులు చెక్కిటద్దాల మీద స్నేహం చేస్తూ ఉంటే, చెరగిపోనటువంటి మెరుపు తీగల్లాంటి కడగంటి చూపుల వెలుగులు చల్లుతూ ఉంటే, మంచు మీద నుంచి ఎగరడానికి ప్రయత్నించేటువంటి జక్కువ పక్షుల్లా స్తనాల యొక్క రవికలలో నుంచి పైకి ఉబుకుతూ ఉంటే, కుచభారం చేత చెలిస్తూ ఉన్నటువంటి నడుములు కలిగినటువంటి వారై మొలనూళ్ళు మెరుస్తూ ఉంటే, పైటలు అలా జారుతూ ఉండగా చేతి కంకణాల శబ్దాలు, కాళ్ల కడియాల సవ్వడులు మోగుతూ ఉంటే, వేశ్యాంగలను తమ తమ వారితో కలిసి వాళ్ళు కూడా చక్కగా నడవడం మొదలుపెట్టారు. వేశ్యాంగనలు చిరునవ్వులు చిందించేటువంటి ముఖారవిందముల మీద చిందగా తుమ్మెదల వంటి ముంగురులు పడుతూ ఉంటే, చిమ్మన ఆ గోళ్లతో చక్కగా పరిమళితమైనటువంటి పన్నీటి జల్లులు ప్రక్కన ఉన్నటువంటి వారి మీద చల్లుతూ, కెందలాకులతో మకరందాన్ని నింపి వరసైన వారి మీద చల్లుకుంటూ, కస్తూరి మిళితమైనటువంటి కుంకుమ పంకాన్ని ప్రక్కనున్న వారి ముఖాల మీద పట్టించుకుంటూ, పూగుత్తులతో పరస్పరం సరదాగా కొట్టుకుంటూ, ఒకరినొకతో పరిహాసం చేసుకుంటూ, వసంతాలాడుకుంటూ, బంగారు పల్లకీలెక్కి చెలికెత్తలు సేవింపగా వస్తున్న దేవకాంతుల వంటి రాజకాంతలు, తమ సరసాల యోగ్యురాలైనటువంటి రాజకాంతలు ఆదరించే చెలికెత్తల మీదకి తన చెలికెత్తలను పురికలిపి వసంతాలు చల్లుతూ ఉన్నారు. నర్మగర్భ సంభాషణలు కావిస్తూ ఉన్నారు. చిరునవ్వులను చిందిస్తూ ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారు. మహా సామ్రాజ్య వైభవంతో ధర్మరాజు పవిత్రమైనటువంటి గంగా నదికి వెళ్ళి అక్కడ తన భార్యతో కూడా శాస్త్రోక్తంగా అవభృత స్నానం ఆచరించాడు. యజ్ఞమంతా అయిన తర్వాత ఒక పవిత్రమైనటువంటి ఇందులోకి వెళ్ళి వేదమంత్రయుక్తంగా బంధువులందరితో అవభృత స్నానం చేయాలి. చక్కగా గంగానదిలో అవభృత స్నానం చేశాడు. దేవదంధులు మారుమురోగినాయి, పూలవానలు కురిసినాయి. మునులు, దేవతలు, పితృదేవతలు, బ్రాహ్మణులు అందరూ కూడా మహానుభావుడే ధర్మరాజుని ప్రస్తుతించారు. మానవులు ఎంత పాపాత్ములైనా ఏ స్నానమైతే చేస్తే సమస్త పాపముల నుండి విముక్తి చెందుతారో అలాంటి అవభృత స్నానం ప్రజలందరి చేత చేయించాడు. అవభృత స్నానం చేస్తే సమస్త జన్మల్లో ఉన్న పాపాలని పోతాయి. అలాగే ధర్మరాజు మృదువైనటువంటి నూతన వస్త్రాలు, పరిమళితములైనటువంటి పూలమాలలు ధరించి రత్న ఆభరణాలను అలంకరించుకొని అత్యంత వైభవంగా ప్రకాశించాడు. అవభృత స్నానం చేసిన తరువాత ధర్మరాజు పట్టణానికి తిరిగి వచ్చాడు. సూర్య తేజస్వి నిర్మల తేజస్వి, సూర్య తేజస్వి నిర్మల యశస్వి, సూర్య తేజస్వి నిర్మల యశస్వి అయిన ధర్మరాజు యజ్ఞము చేయించిన వారిని, యజ్ఞ కార్యాన్ని పర్యవేక్షించిన వారిని, బ్రాహ్మణులను, బంధుమిత్రులను, రాజులను పూజించి వారికి పట్టు వస్త్రాలను, రత్న ఖచితములైనటువంటి సర్వభూషణములను బహుకరించాడు ధర్మరాజు. ఈ విధంగా ఇంద్రప్రస్థ నగరంలో సమస్త ప్రజలు మిక్కిలి విలువైనటువంటి రత్నమయ భూషణాలను, గంధమాల్యాలను ధరించి నారాయణ పరులై ఆనందంగా ఉన్నారు. ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యాగాన్ని చూడడానికి వచ్చినటువంటి దేవతలు, మునులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరూ ఆయన చేత సముచిత రీతిలో సత్కరింపబడ్డారు. సంతోషంతో సెలవులు తీసుకొని ఇక వారి వారి గృహాలకు వెళ్ళిపోయినారు. శ్రీకృష్ణుడు భక్తుడైనటువంటి ధర్మరాజును కావించిన రాజసూయ యాగ వైభవాన్ని పొగుడుతూ యజ్ఞానికి విచ్చేసినటువంటి వారంతా, ఆహా ధర్మరాజు ఎంత గొప్పగా చేశాడు, ధర్మరాజు ఎంత గొప్పగా చేశాడు,
శ్రీకృష్ణుని యొక్క మాటలు విన్నాడు. శ్రీకృష్ణుని భక్తుడు. శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలాలు ఇచ్చాడు. పరమాత్మను గౌరవించాడు. ఆహా ఓహో అంటూ వాళ్ళందరూ కూడా, యజ్ఞాన్ని విచ్చేసినటువంటి వారందరూ కూడా ఆ వైభవాన్ని పొగుడుతూ తమ స్థలాలకు వెళ్ళిపోయినారు. శ్రీకృష్ణుని పంపించడానికి ఇష్టపడలేదు ధర్మరాజు. ఇంకా కొన్ని రోజులు ఉండమని ప్రార్థించాడు. ధర్మరాజు యొక్క ప్రార్థనను మన్నించి శ్రీకృష్ణుడు యాదవులందరినీ కుశస్థలికి పంపించి తాను మాత్రం కొంత పరివారంతో ధర్మజునికి ప్రియంగా ఇంద్రప్రస్థపురంలోనే ఉన్నాడు పరమాత్మ. ధర్మరాజు రాజసూయ యాగం చెయ్యాలనేటువంటి మనోరథ రూపమైనటువంటి మహాసముద్రాన్ని కృష్ణుడనే ఓడ ద్వారా దాటాడు. మానసిక వ్యధను దూరమైనాడు. గొప్ప ఐశ్వర్యంతో సంతోషంతో ప్రకాశించాడు. ఓ పరీక్షిన్ మహారాజా, సుఖయోగేంద్రుడు పలికాడు. శ్రీకృష్ణుని యొక్క భక్తులకు అసాధ్యము ఏదీ లేదు కదా. ఔవనరుహనాభు దాసజనవర్యులకు కలవే అసాధ్యముల్. ఔవనరుహనాభు దాసజనవర్యులకు కలవే అసాధ్యముల్. కాబట్టి సాధింపలేనటువంటివి శ్రీకృష్ణుని యొక్క భక్తులకు అసాధ్యమనేటువంటిది లేనే లేదు. కల్మషమైనటువంటి మనస్సు కలవారు, వంశదూషకుడు అయినటువంటి దుర్యోధనుడు తక్కిన సమస్తమైనటువంటి ప్రజలందరూ రాజసూయ వైభవాన్ని చూచి సంతోషించారు. దుర్యోధనుడికి ఆనందం లేదు. దుర్యోధనుడు ఈర్ష్యాపరుడు. దుర్యోధనుడు ఎందుకని అసహ్యం కలిగిందో చెప్పమన్నాడు పరీక్షిన్ మహారాజు సుఖయోగేంద్రుని. దేనికని దుర్యోధనుడు అసహ్యంగా ఉన్నాడు, బాధగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు, ఈర్ష్యగా ఉన్నాడు? దేనికని అంటే, మహారాజా విను, దుర్యోధనుడు పాండవులకెప్పుడూ అపకారమే చేస్తూ ఉంటాడు. అయినా శ్రీకృష్ణుని దయ కలిగినటువంటి వాళ్ళు. రాజ్య సంపద వల్ల ధర్మరాజు ఏ విధమైనటువంటి అపాయమూ జరగలేదు. ఐశ్వర్యంలో యశస్సులో ప్రకాశిస్తున్నటువంటి ధర్మరాజు అంతఃపురంలో శ్రీకృష్ణుడు సేవిస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణుని యొక్క అండదండలు ఉన్నాయి. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ఉన్నాయి. ఆయన పరమాత్మ ధర్మరాజు దగ్గరే ఉన్నాడు ఎల్లప్పుడూ. ఇలా ఉండగా ఒకనాడు అందమైన అష్టమి నాడు చంద్రబింబం లాంటి పాలభాగంతో ఇంద్రనీల మణులను పరిహసించేటువంటి ముంగురులతో శ్రీకృష్ణుని యొక్క భార్యలు అలా ఉన్నారు, ప్రకాశిస్తున్నారు ధర్మరాజు దగ్గర. మన్మధుని ధనుస్సు వంటి కనుబొమ్మలతో, ఆకర్ణాంతములై తలతల మెరుస్తున్నటువంటి కాటుక కన్నులతో, విరజాజి మొగ్గల వంటి పలు వరసలతో, చిరు పెదవుల చిరునవ్వు వెన్నెలతో, కర్ణకుండలాల కాంతులు జాలువారు చక్కని చిక్కని చెక్కిళ్లతో, ముత్యాల హారాలకు సైతం సందీయకుండా మిసమిసలాడేటువంటి ఉత్తుంగ పయోధరాలతో, నకనకలాడు సన్నని నెన్నడుములతో, చిరు గజ్జెల సవ్వలతో కూడిన బంగారపు వడ్డాణాలు ప్రకాశించేటువంటి కటి ప్రదేశాలతో, చిగురుటాకుల వంటి అరచేతులతో, గల్లుగల్లమని మ్రోగుతున్నటువంటి కాలి అందెలతో, రత్నాల గాజులు, కంకణాలు, ఉంగరాలు, కాంతులీనేటువంటి కరములతో, సుగంధాలు విరజిమ్మేటువంటి కస్తూరి పచ్చకర్పూరం వంటి మైపూతలతో అలరారుతూ ప్రాణసహితులైనటువంటి మాణిక్యపు బొమ్మల చందాల్లాగా, దివి నుండి భువికి దిగి వచ్చినటువంటి చంద్రరేఖలాగా, శృంగార రసం మూర్తిభవించిన మోహిని దేవతల వలె విరాజుల్లుతున్నటువంటి మిక్కిలి సౌందర్యవతులైన శ్రీకృష్ణుని యొక్క సతులు, అంత కళకళకళకలాడేటువంటి శ్రీకృష్ణుని యొక్క భార్యల నడుమ మెరుపు తీగలా ప్రకాశిస్తున్నటువంటి ద్రౌపదీదేవి సౌభాగ్యానికి, రాజసూయ యాగ మహావైభవాన్ని చూచి దుర్యోధనుడు అసూయతో లోన బాధపడ్డాడు. ఆహా,
ఏమి ఈ ధర్మరాజు వైభవం! ఆ ద్రౌపది ఇంత వైభవంతో ఉంటుందా అని దుర్యోధనుడు పదే పదే బాధపడుతున్నాడు. అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషములు భాగవతంలో మనకు గోచరమవుతాయి. పరమాత్మ యొక్క వైభవాన్ని మనం వినండి. రేపు కూడా ఇదే సమయంలో. స్వస్తి.